ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన చర్చ ఇరాన్ ఏదో దాస్తోందా అని. ఒక్క సెకండ్ టైం కూడా వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వెళ్తా. నిన్న అమెరికా ఇరాన్ యొక్క నటాన్స్, ఇస్ఫాన్, ఫార్దో న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసింది. ఈ దాడి తర్వాత అమెరికా విజయాన్ని ప్రకటించింది. వీ హ్యావ్ డన్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 3 సైట్స్లో ముఖ్యంగా అందరి కన్ను ఫార్దో న్యూక్లియర్ సైట్స్ పైనే ఉంది. ఈ ఫార్దోలోనే మేజర్ యురానియం ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. లాస్ట్ వీక్ మండే నుండి ఇజ్రాయలీ మీడియా ఫార్దో సైట్ పైన అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్తో దాడి చేయాలి అని కోరింది. ఫార్దో కొండల మధ్య భూమికి 90 మీటర్ల లోతులో చాలా ఫోర్టిఫైడ్గా ఉంటుంది. దీనిపైన దాడి చేయాలి అంటే GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్తోనే దాడి చేయాలి. నిన్న అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్తో ఫార్దో సైట్ పైన కూడా దాడి చేసింది. ఈ హోల్స్ చూస్తే ఇక్కడ దాడి జరిగినట్లు క్లియర్గా కనిపిస్తోంది. అమెరికా దాడి చేసిన మాట వాస్తవం. అయితే లేటెస్ట్ వార్తల ప్రకారం అమెరికా తమ పైన దాడి చేయబోతోంది అని ముందుగానే గ్రహించి ఇరాన్ పెద్ద ట్రక్స్ ద్వారా 400 కేజీల 60% ఎన్రిచ్డ్ యురానియంను, ఇంపార్టెంట్ గ్యాస్ సెంట్రిఫ్యూజెస్ను సేఫ్ ప్లేసెస్కు తరలించింది అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ సెంట్రిఫ్యూజెస్ను తరలించే అవకాశాలు లేవు, బట్ యురానియంను తరలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పూర్తిగా ధ్వంసం అవ్వలేదు అని చెబుతున్నారు. ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. మొన్న అర్ధరాత్రి అమెరికా దాడి చేసింది. నిన్న ఉదయం 11 గంటల నుండి ఇరాన్ మీడియా, ఇరాన్ టెలిగ్రామ్ మీడియా మొత్తం ఇరాన్ న్యూక్లియర్ సైట్స్కు ఎటువంటి పెద్ద డ్యామేజ్ జరగలేదు అని చెప్పాయి. ముఖ్యంగా ఫార్దో న్యూక్లియర్ సైట్స్ పైన ఎటువంటి దాడి జరగలేదు అన్నారు. నిన్న మధ్యాహ్నానికి ఇరాన్లో న్యూక్లియర్ రేడియేషన్ అయింది అనే వార్తలు వచ్చాయి. నిజంగా అమెరికా న్యూక్లియర్ సైట్స్ను లేపి అవతల వేసి ఉంటే సిగ్నిఫికెంట్ అమౌంట్లో రేడియేషన్ లీక్స్ బయటకు వచ్చి ఉండాలి. కానీ నిన్న సాయంత్రానికే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ ఇరాన్లో పెద్ద మొత్తంలో రేడియేషన్ లీక్ ఏమీ జరగలేదు అని చెప్పింది. ఇక్కడ IAEA అనే సంస్థ యునైటెడ్ నేషన్ నిర్మించిన ఒక వాచ్ డాగ్ లాంటిది. దీని యొక్క పని ఏంటి అంటే ఇరాన్లో ఎంతవరకు యురానియం ఎన్రిచ్ అయింది అనేది చూసుకుంటారు. అంటే ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ ద్వారా వీళ్ళు ఫిజికలీ అక్కడికి వెళ్ళి చూస్తారు అనమాట. అసలు యునైటెడ్ నేషన్ సంస్థ ఇరాన్ పైన ఎందుకు కన్నేసింది అంటే 1968లో ఇరాన్ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అనే ఒప్పందంలో సైన్ చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకూడదు. కానీ ఇరాన్ సీక్రెట్గా యురానియంను ఎన్రిచ్ చేస్తోంది కాబట్టే IAEA వంటి సంస్థలు ఇరాన్ పైన నిఘాను ఉంచాయి అన్నమాట. యునైటెడ్ నేషన్స్, అమెరికా, యూరోప్ దేశాలు కూడా ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయొద్దు అంటున్నాయి. భారత్ ఎప్పుడు NPTలో సైన్ చేయలేదు కాబట్టి మనం అణు ఆయుధాలను తయారు చేసుకున్నాం. ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ సంస్థను తమ న్యూక్లియర్ సైట్స్ లో అలో చేయాలి. వీళ్ళు ఇన్స్పెక్షన్ కు ఎప్పుడు వచ్చినా అలో చేయాలి. అలో చేయలేదు అన్నా తప్పే. IAEA నిన్న సాయంత్రం ఇరాన్ లో ఎటువంటి న్యూక్లియర్ రేడియేషన్ లీక్స్ అవ్వలేదు అని చెప్పింది. ఈ రోజు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఏమన్నారు అంటే ఇరాన్ 400 కేజీల యురానియంను ఎక్కడ దాచిపెట్టింది అన్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అన్నారు. ఒకవేళ ఈ 400 కేజీలు ఎక్కడ దాచిపెట్టారు అనేది మొసాద్కు తెలిసిపోతే వీళ్ళు దీన్ని ధ్వంసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్పెక్యులేషన్స్కు కారణం ఈ పెద్ద ట్రక్సే. ఫార్దో సైట్స్ పైన దాడి చేయడానికి 2 రోజుల ముందు నుండే ఈ ట్రక్స్ అక్కడ నిలబడ్డాయి. దాదాపు 16 ట్రక్స్ నిలబడ్డాయి. ఈ ట్రక్స్ ద్వారానే 400 కేజీల యురానియం తరలించి ఉంటారు. ఇక్కడ క్లియర్గా యురానియం తరలించారు అనేది అర్థమవుతోంది. అయితే ఈ శాటిలైట్ మ్యాప్స్ లో ఉన్నవి ఓపెన్ ట్రక్స్ లో యురానియంను ఎలా తరలిస్తారు? గత వారం రోజుల నుండి ఇజ్రాయలీ డ్రోన్స్, మొసాద్ అందరూ ఫార్దో దగ్గరే తిరుగుతున్నారు. ఎందుకని ఇజ్రాయెల్ కంటికి ట్రక్స్ కనబడలేదు. అలా ఎలా అందరి కళ్ళు కప్పి యురానియంను తరలించేశారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ రంగంలో దిగి, JD వ్యాన్స్ రంగంలో దిగి ఇరాన్ యురానియంను ఎక్కడ తరలించింది అనేది తెలియదు అన్నట్లు మాట్లాడారు. అంటే అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ యురానియంను తరలించింది అనే చెప్తున్నారు. ఇప్పుడు అది 60% ఎన్రిచ్డ్ యురానియం. దీన్ని 90% కు ఎన్రిచ్ చేస్తే దీని ద్వారా దాదాపు 10 నుండి 15 న్యూక్లియర్ బాంబ్స్ ను తయారు చేయొచ్చు. ఇరాన్ యొక్క టెలిగ్రామ్ మీడియా ప్రకారం ఇస్ఫహాన్ లో స్టోర్ చేసిన యురానియంను ఇంకా అమెరికా ధ్వంసం చేయలేదంట. ఇరాన్ దాదాపు 400 కేజీల యురానియంను ఎక్కడ దాచిపెట్టింది అనేది ఎవరికీ తెలియదంట. నటాన్స్ కు కొద్ది దూరంలో 10,000 స్క్వేర్ మీటర్ల అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సైట్ ఉందంట. దాని యొక్క లొకేషన్ ఎవరికీ తెలియదు, చాలా గోప్యంగా ఉంచారంట. అండ్ ఆ లొకేషన్ అనేది ఫార్దో న్యూక్లియర్ సైట్ కంటే చాలా డీప్గా, చాలా లోతుగా ఉందంట. దాంట్లో గ్యాస్ సెంట్రిఫ్యూజెస్ను ఇన్స్టాల్ చేసుకొని ఈ 400 కేజీల ఎన్రిచ్మెంట్ ఉంది కదా, దీన్ని 60% నుండి 90%కి ఇరాన్ పెంచబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకొక 2 అన్డిక్లేర్డ్ న్యూక్లియర్ సైట్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయంట.
మేబీ ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత లేదా కొద్ది నెలల తర్వాత మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను స్టార్ట్ చేయబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్తో మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు NPT నుండి తెగదెంపులు చేసుకుంటామన్నట్లు మాట్లాడారు. ఇప్పుడు ఇరాన్ తమ ప్రజలకు ఏమంటోంది అంటే, చూసారా మా దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు కాబట్టి అమెరికా మా పైన దాడి చేసింది. ఒకవేళ మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అమెరికా మా దేశంలో దూరి దాడి చేయడానికి ధైర్యం చేసేదే అని అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇరాన్కు ఒక ఛాన్స్ దొరికింది. మా దేశం పైన వేరే దేశాలు దాడి చేస్తున్నాయి కాబట్టి మనం న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసుకోవాలి అన్నట్లు ప్రజల్ని ఏకం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే లిబరల్స్ అందరినీ ఏకం చేసే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. నిన్న అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాదాపు 24 ఖైబర్ షెకన్ అనబడే బ్యాలిస్టిక్ మిజైల్స్ తో దాడి చేసింది. ఈ మిజైల్స్ యొక్క రేంజ్ దాదాపు 1400 కిలోమీటర్లు అండ్ ఇది మ్యాక్ 8 స్పీడ్లో వెళ్తుంది కాబట్టి ఇది ఇజ్రాయెల్లోని కొన్ని టార్గెట్స్ను హిట్ చేశాయి. ఈ రోజు ఫజర్ నమాజ్ తర్వాత ఇరాన్ మొసాద్ ఏజెంట్ను పట్టుకొని ఉరి తీసింది. ఇరాన్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన మేజర్ జనరల్ అబ్రోల్ రహీం ఏమంటున్నారు అంటే, యునైటెడ్ స్టేట్స్ మా పైన దాడి చేసింది కాబట్టి మేము యునైటెడ్ స్టేట్స్ యొక్క US మిలిటరీ బేసెస్ పైన దాడి చేస్తాము అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఖతార్ జాగ్రత్త పడుతోంది. మేబీ ఖతార్లో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేయబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇంకొక వార్త ఏంటి అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ మైన్స్ ను వేసింది. ఈ మైన్స్ ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్లే షిప్స్ పైన ఇరాన్ దాడి చేయబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు అంటే, నా దగ్గర ఆపరేషన్ నైట్ హ్యామర్ అనబడే ఒక ప్లాన్ ఉంది. నేను ఇరాన్ పైన రానున్న రోజుల్లో దాడి చేయబోతున్నాను. ఈ ప్లాన్ గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు, అంటే కొంతమంది మిలిటరీ చీఫ్స్కు మాత్రమే తెలుసు. దీన్ని చాలా గోప్యంగా ఉంచాను అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ 2 వీక్స్లో ఇరాన్ పీస్కు ఒప్పుకోలేదు అంటే నేను మళ్ళీ ఇరాన్ పైన దాడి చేస్తాను. ఆపరేషన్ నైట్ హ్యామర్ను లాంచ్ చేసి ఈసారి పెద్ద ఎత్తున సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నాను అన్నట్లు మాట్లాడారు. మేబీ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా దాడి చేసే అవకాశాలు ఉంది. ఇరాన్ మొత్తం మీద ఆల్ అరౌండ్ దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ మీడియా అండ్ ఇరాన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, ఇకనైనా ఇరాన్ ఇజ్రాయెల్తో మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపేయాలి. ఒకవేళ ఇరాన్ గనుక ఖతార్, సౌదీ లేదా ఇరాక్లో ఉన్న US మిలిటరీ బేసెస్ పైన దాడి చేస్తే అమెరికా ప్రతిదాడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ గుడ్డిదైపోయిందండి. అంటే ఇరాన్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, రాడార్స్ పని చేయడం లేదు. ఏదైనా వచ్చి ఇరాన్ పైన దాడి చేసి వెళ్ళిపోవచ్చు. ఇరాన్ దేన్ని డిఫెండ్ చేయలేదు. సో ఇటువంటి సమయంలో ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ మొత్తం అమెరికా ఇజ్రాయెల్ కబ్జాల్లో ఉన్న సమయంలో ఇరాన్ ఛాన్స్ తీసుకోవద్దు అని చాలా మంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఈ విధంగా ఈ యుద్ధం ఎక్కడికి వెళ్లి ఆగుతుంది అనే డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. ఇదంతా చూస్తూ ఉంటే మ్యాచ్ ప్రీఫిక్స్ అయిందా లేదా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇరాన్ యొక్క టాప్ మిలిటరీ జనరల్స్ ను డ్రోన్స్ ద్వారా దాడి చేసిన మొసాద్ కు ఇరాన్ యొక్క సుప్రీం అలీ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దాక్కున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసిన మొసాద్ కు 3 రోజుల నుండి పెద్ద పెద్ద ట్రక్స్ ద్వారా వరుస పెట్టి యురేనియం ఎన్రిచ్మెంట్ ను తరలిస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉంటుందా? ఇక్కడ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ను చూస్తే ఎక్కడో ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఆల్రెడీ డీల్ ఫిక్స్ అయింది అనిపిస్తోంది. ఊరికే పేరు కోసమే అమెరికా ఇరాన్ పైన దాడి చేసినట్లుంది. ఫస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ లో రెజీమ్ చేంజ్ చేస్తాను, అలీ ఖమేనీను గద్దె నుండి దింపుతాము అని బెదిరించింది. డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి అలీ ఖమేనీ ఉన్న బంకర్ పైన మేము దాడి చేయగలము అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఇజ్రాయెల్ కు సహాయపడడానికి 2 వారాల గడువు అడిగింది. ఈ మధ్యలో ఒమాన్ లో ఇరాన్ మరియు US పెద్దలు పెద్ద ఎత్తున చర్చలు జరిపారు, అంటే డిస్కషన్స్ చేశారు. ఆ తర్వాత సడన్ గా నేతన్యాహు గారు రంగంలో దిగి ఇరాన్ లో రెజిమ్ చేంజ్ మేము చేయము అన్నాడు. అలీ ఖమేనీను చంపడం అనేది మా ప్రైమరీ ఆప్షన్ కాదు అన్నాడు. అంటే ఆ చర్చల్లో ఏం జరిగింది? లోపల మాట్లాడుకున్నారా? ఎందుకని సడన్ గా కేవలం కొన్ని రోజుల్లోనే మాటలు మారుస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? వి మే హిట్ అలీ ఖమేనీ అన్నాడు. నేతన్యాహు కూడా ఇంటర్వ్యూలో ఏమన్నాడు? అలీ ఖమేనీను చంపితేనే ఈ యుద్ధం ఆగుతుంది అని బెదిరించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వీళ్ళ మనసు ఎలా మారిపోయింది. మేబీ ఒమాన్ లో డీల్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టే వీళ్ళు అలీ ఖమేనీను మేము చంపాము అనే హామీ ఇచ్చినట్లున్నారా? మీరు కూడా దీన్ని అనలైజ్ చేయండి. అమెరికా ఇరాన్ పైన శనివారం రాత్రి, ఆదివారం ఉదయం దాడి చేసింది కదా, బట్ ఫ్రైడే, సాటర్డే ఉదయం నుండి చాలా మంది పలానా B2 బాంబర్స్ అంట ఇరాన్ పైన దాడి చేయబోతున్నాయంట అని చెప్తున్నారు. టెలిగ్రామ్ లో వార్తలు వస్తున్నాయి. BT బాంబర్స్ యొక్క ఫొటోస్ పెట్టి అమెరికా ఇరాన్ పైన దాడి చేయబోతోంది అనే వార్తలు ఆల్రెడీ ప్రకటించారు.
అమెరికా సీక్రెట్గా ఇరాన్ పైన దాడి చేస్తే ఎందుకు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది? అమెరికా తమ పైన దాడి చేస్తుంది అని ముందుగానే తెలుసుకున్న ఇరాన్ యురానియం ఎన్రిచ్మెంట్ను కూడా వేరే చోటకు తరలించింది. సో ఈ విధంగా ఎక్కడో ఆల్రెడీ స్క్రిప్ట్ రాశారు, ఆ స్క్రిప్ట్ను ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది. మేబీ ఒమాన్లో ఈ ముగ్గురు డీల్ చేసుకొని ఉంటారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోవాలి, ఇరాన్ అణు ఆయుధాల తయారీ చేయడం ఆపేస్తుంది, ఇజ్రాయెల్ పైన ఇరాన్ అణు ఆయుధాలతో దాడి చేయకూడదు, దీన్ని బదులుగా అలీ ఖమేనీ ప్రాణాలు సేఫ్ గా ఉంచుతాము అని హామీ ఇచ్చినట్లున్నారు. డీల్ జరిగిన తర్వాత ఎందుకని అమెరికా దాడి చేసి ఉంటుంది అంటే ట్రంప్ ను అందరూ టాకో అని వెక్కిరిస్తున్నారు. అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అంటున్నారు. అంటే ఏ పెద్ద ఇష్యూ వచ్చినా ట్రంప్ వెనక్కి తగ్గుతాడు, స్ట్రాంగ్ గా ట్రంప్ నిలబడలేడు అని చాలా మంది ట్రంప్ ను ట్రోల్ చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 10 రోజులు జరిగిన అమెరికా తమాషా చూసినట్లు చూసింది, కానీ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయలేదు అనే పేరు అమెరికాకు రాకూడదు. కాబట్టే ఇరాన్ పైన పేరు కోసమే నామకే వాస్తే దాడి చేసి ఉంటారా? ఇజ్రాయెల్ ను అమెరికా ఒంటరిని చేసింది అని ఎవ్వరూ భావించకూడదు, జీవిష్ ధనవంతులు ఫీల్ అవ్వకూడదు అని చెప్పి అమెరికా ఇరాన్ పైన దాడి చేసి ఉంటుందా? ఇక్కడ ఫైనల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు ఏమంటున్నాయి అంటే, ఇజ్రాయెల్ ఏమంటోంది ఇరాన్ దాడులు ఆపేస్తే మేము తగ్గుతామంటోంది. ఇరాన్ ఏమంటోంది ఇజ్రాయెల్ మా పైన అటాక్స్ చేయడం ఆపేస్తే మేము కూడా మిజైల్స్ ద్వారా ఫైర్ చేయడాన్ని ఆపేస్తాము అంటున్నారు. సో ఈ విధంగా ఈ యుద్ధం అనేది డెడ్ లాక్ కు చేరుకుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.